భారత ప్రభుత్వ రంగ సంస్థ BSNL కు మంచి రోజులు వచ్చాయి. ఇప్పటి వరకు ప్రైవేట్ సెల్ కంపెనీలతో పోటీ పడలేక చతికిలపడగా BSNL 4G ప్రవేశపెట్టింది. దీనిపై అవగాహన కల్పించేందుకు కాకినాడ నగరంలో BSNL ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా BSNL ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ పల్లివెల రాజు ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ చేపట్టారు. త్వరలో 5Gకి వెళ్తామన్నారు. ప్రతి ఒక్కరూ BSNL 4G సిమ్ తీసుకొని లబ్ధి పొందాలని కోరారు. BSNL जिंदाबाद 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 BSNL जिंदाबाद BSNL తూర్పుగోదావరి జిల్లా బిఎస్ఎన్ఎల్ వినియోగదారులకు అలాగే ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే బిఎస్ఎన్ఎల్ ఇటీవల కాలంలో 4G సర్వీసెస్ మొదలు పెట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఈ బైక్ ర్యాలీ ద్వారా మేము అందరికీ 4G సర్వీసెస్కు తెలియాలనే ఉద్దేశంతో ఈ బైక్ ర్యాలీ చేయడం జరుగుతుంది. దేశంలోనే అతిపెద్ద నెట్వర్క్గా ఉన్న బిఎస్ఎన్ఎల్ టాటా వారి సహకారంతో బిఎస్ఎన్ఎల్ 4G ఎక్విప్మెంట్ మన స్వదేశంలోనే తయారు చేసిన స్వదేశీ విజ్ఞానంతో తయారు చేయబడిన ఎక్విప్మెంట్తో ఇక్కడ మొదలు పెడుతున్నాము. అలాగే 4G సర్వీస్ ఇప్పుడు అప్పటికే ఏజెన్సీ ప్రాంతాల్లో చాలా చోట్ల 4G సర్వీస్ ఇవ్వడం జరిగింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంతా కూడా ఈ 4G సర్వీసెస్ విస్తరించాలనే ఆగస్టు 15 మన ప్రైమ్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో జరిగే ఆగస్టు 15 ఉత్సవాల్లో ఈ యొక్క ప్రకటన జరుగుతుంది. ఆ సర్వీసెస్ లాంచ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ 4G సర్వీస్ అందరూ బిఎస్ఎన్ఎల్ ప్రజలందరూ కూడా ఆస్వాదించి వాటి స్పీడ్ని ఆస్వాదించి మమ్మల్ని అందరినీ ఇచ్చాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అలాగే బిఎస్ఎన్ఎల్ సర్వీసెస్ ఉపయోగించుకుని బిఎస్ఎన్ఎల్కి అందరూ తోడ్పడాలని కోరుకుంటున్నాము. అలాగే బిఎస్ఎన్ఎల్ కూడా ప్రతి చోట ఎక్కడైతే కవరేజ్ లేదో అక్కడ కూడా పెట్టడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. 24/7 మా ఉద్యోగస్తులు కానీ మా ఆఫీసర్స్ కానీ పనిచేస్తున్నారు. ప్రతి విలేజ్లోనే కవర్ చేయాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం ఆదేశాల మేరకు చాలా టవర్స్ అంటే 400 టవర్స్ పెట్టడం జరిగింది కొత్తగా. ప్రోత్సహించాలని అలాగే వారి బిల్డింగ్స్ కూడా రెంట్కి అద్దెకిచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతున్నాము.